సో ఇప్పుడు రో ఫిల్టర్లోనే ఇదేం చెప్పాను నేను అప్పుడు సింగిల్ కాలం అని చెప్పాను. మీరు రాసిన కండిషన్లో కూడా క్లియర్గా చూడండి, ఒకటే ఉంటుంది అవును. కాలం అనేది. 2 కాలమ్స్ 3 కాలమ్స్ మీరు యూస్ చేసిండ్రు. సో ఇప్పుడు మీరు అప్లై చేసిండే దాన్ని సింగిల్ కాలమ్స్ అనమాట. సింగిల్ కాలం పైన మీ కండిషన్స్ అన్ని అప్లై చేసింటారు. సో ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ అనుకో ఎలా చేస్తారు అప్పుడు? మల్టిపుల్ కాలమ్స్ అనుకో ఇప్పుడు నేనేమంటే నా సినారియో వచ్చి లెట్ మీ టేక్ దిస్, ఇక్కడ తీసుకొస్తాను. మనం ఇదే కదా ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఒకేలా వైట్ బోర్డ్లో అవును. తీసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్ మాట్లాడినాం మనం ఇక్కడ సెలెక్ట్ కేర్. ఈ ఎగ్జాంపుల్లో నాకు కొరియా ఎలా కావాలంటే ఐ వాంట్ ద ఫస్ట్ మీకు అడిగిన విధంగానే షో కంట్రీ నేమ్స్ బిలాంగ్స్ టు ఏషియన్ కాంటినెంట్ అండ్ పాపులేషన్ గ్రేటర్ దాన్ ఒక 1000 మిలియన్ అనుకో. ఇప్పుడు దీనికి ఎలా రాస్తారు చెప్పండి కొరియా మీరు? ఎట్లా ఎలా స్ప్లిట్ చేసుకోవాలా? షో అంటే సెలెక్ట్ 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 ఎందుకు రాస్తున్నారు? మనము సెలెక్ట్ షో చేయాలి కదా. కాబట్టి డిస్ప్లే చేయమన్నారు కాబట్టి సెలెక్ట్ రాస్తున్నాను. ఏం డిస్ప్లే చేయమంటున్నారు? కంట్రీ నేమ్స్. నేమ్స్ కంట్రీ నేమ్స్ బిలాంగ్స్ టు ఏషియన్ కంటెంట్ అండ్ నేమ్స్ పాపులేషన్. ఎక్కడి నేమ్స్ నుంచి నేమ్స్ డిస్ప్లే చేయాలి మీరు? ఏషియన్ కంటెంట్ నుంచి. ఏషియన్ నుంచి ఫ్రమ్ ఫ్రమ్ ఎవరు ఏషియన్. కదా? అదే ఫ్రమ్ ఫ్రమ్ వరల్డ్ నుంచి ఒక్కరు చెప్పండి. వరల్డ్. చెప్పే తప్పైతే ఇంకో రెక్టిఫై చేయండి. ఓకే, ఓకే. సెలెక్ట్ నేమ్స్ ఫ్రమ్ వర్డ్ వేర్. ఇంకేం రాస్తారు? కండిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నువ్వు చెప్పు శ్రావణ, కండిషన్స్ ఏమున్నాయి ఇక్కడ? కండిషన్స్ ఏమున్నాయి? కండిషన్స్ పాపులేషన్ గ్రేటర్ దెన్ 1 lakh అది ఉన్నది. ఇదొకటి. ఓకే, దిస్ ఈజ్ వన్ మళ్ళీ కండిషన్. ఏషియంట్ ఫ్రమ్ ఏషియా కంటెంట్ అది ఒకటి ఉన్నది. 2 ఉన్నాయి సో ఇది ఒకటి కండిషన్. ఈ కండిషన్ ఎట్లా కండిషన్. రాస్తారు? ఫస్ట్ కండిషన్ అనుకో, దీన్ని ఎలా రాస్తావు? సేమ్ అంటే ఏషియన్ కాంటెంట్ అని రాస్తాను. ఎట్లా రాస్తారు ఈ ఈ కండిషన్ ఎట్లా రాస్తారు? కాలం నేమ్ వేర్ ఏషియన్ వేరు వదిలేయండి, వేరు వదిలేయండి. కాంటినెంట్ ఉన్నది. కాంటినెంట్ కాంటినెంట్ ఈక్వల్ టు ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ఏషియన్. ఏషియా. మళ్ళీ దీనికి ఏం రాస్తారు? గ్రేటర్ దాన్ ఏం గ్రేటర్ దాన్? పాపులేషన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ 1 lakh అని. పాపులేషన్ గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్. lakh. ఇప్పుడు ఈ రెండు కలిపి రాయాలంటే ఎలా రాస్తాము? ఈ రెండు కండిషన్స్ అప్లై చేయాలి నేను. ఇప్పుడు అదే ఇది అడుగుతాండేది. నేమ్ బిలాంగ్స్ టు ఏషియన్ కాంటినెంట్ అండ్ పాపులేషన్ ఇస్ గ్రేటర్ దాన్ సంథింగ్ అన్నాను. ఇప్పుడు రెండు కండిషన్స్ ఎలా రాస్తారు మీరు? వేర్ కంటెంట్ ఈక్వల్స్ అంది టు పట్టు. ఏషియా అండ్ పాపులేషన్ గ్రేటర్ దాన్ 1000 అని. ఎగ్జాక్ట్గా. అండ్ పాపులేషన్ పాపులేషన్ గ్రేటర్ దాన్ 1 lakh. సో ఇలా 1 lakh. నీకు సమ్ టైమ్స్ మనం ఇక్కడ చేసిన రో ఫిల్టర్స్ అన్ని సింగిల్ రో ఫిల్టర్స్ అనమాట, అంటే సింగిల్ కాలం అనమాట. ఒక కాలం పైన మీరు చేసినారు. సో ఇప్పుడు నీ కండిషన్స్ అనేది సమ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద మల్టిపుల్ కాలమ్స్. ఇక్కడ సింగిల్ కాలం బేస్ చేసుకొని కండిషన్ ఉండొచ్చు, లేకుంటే మల్టిపుల్ కాలమ్స్ బేస్ చేసుకొని కండిషన్స్ ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ సినారియోని బేస్ చేసుకొని మీరు అండ్ కానీ ఆర్ కానీ యూస్ చేయాల్సి వస్తుంది.
సో ఇప్పుడు మనం రాసిన కొరి కరెక్టా కాదని ఇక్కడ చెక్ చేసామా? Mm. యాడకి పోతే ఇదే కదా మనం నిన్నంతా ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు ఏం కావాలనుకున్నాం మనము? ఏషియన్ కాంటినెంట్ లో పాపులేషన్ 1 కొరియన్ lakh పాపులేషన్. గ్రేటర్ దాన్. లెట్ మీ కాపీ దిస్. ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారంటే 2 కాలమ్స్ని ఎలా మర్జ్ చేసేది చూస్తున్నారు అనమాట మీరు. అండ్ పాపులేషన్ స్పెల్లింగ్స్ చూసుకుంటాం. ఏషియా కరెక్టే. పాపులేషన్ గ్రేటర్ దాన్ ఈ నెంబర్ ఇచ్చింది మనం. ఇప్పుడు సబ్మిట్ ద క్వరీ. నేమ్స్ ఓకే. నేమ్ అని మాత్రమే. ఇక్కడ ఒకసారి మనకు వెరిఫికేషన్కి ఈవెన్ పాపులేషన్ కూడా పెడదాం. సో ఇప్పుడు ఏ కంట్రీలో ఎంత పాపులేషన్ ఉందో తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నాయి. ఓకే, మన కండిషన్ ఇంకా ప్రాపర్గా చెక్ చేయాలంటే దీన్ని పెడదాము. ఈ నెంబర్స్ అన్ని చూస్తే భూటాన్ అనేది ఇట్స్ లెస్ దాన్ ఈ నెంబర్ కదా. సో ఇది పెట్టి చెక్ చేస్తాం మనం. సో ఇప్పుడు చూస్తే భూటాన్ కనపడలేదు. సో దట్స్ మీన్స్ ఏషియన్ కంట్రీ వచ్చినటువన్నీ ఏది ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎవ్రీథింగ్ ఏషియన్ కాంటినెంట్. ప్లస్ పాపులేషన్ ఏమే ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉన్నాయని. సో దట్స్ మీన్స్ ఇట్స్ వర్కింగ్. సో మీరు ఎప్పుడన్నా కానీ ఏమైనా కానీ 2 కండిషన్స్ని మర్జ్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ అండ్ ఆర్. అన్నప్పుడు ఎప్పుడు వస్తుందంటే ఇట్ షుడ్ బి సాటిస్ఫై బోత్ కండిషన్స్ అనమాట. ఇది మరియు ఇది అని వస్తుంది. 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఇలా పెడదాం. ఇప్పుడు నాకు ఒకవేళ బట్టి ఆర్ పెట్టినామంటే ఎలా వర్క్ అవుతుంది చెప్పండి. ఇన్ కేసు ఇప్పుడు అండ్ గురించి మాట్లాడినాము. సో అండ్ అంటే ఏషియన్ ప్లస్ ఈ పాపులేషన్ 2 ఉన్న మ్యాచింగ్ రోస్ డిస్ప్లే అయినాయి మనకి. ఇప్పుడు ఆర్ పెట్టినా నా రిజల్ట్స్ ఎలా వస్తుంది చెప్పండి. ఒక కండిషన్ సాటిస్ఫై ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కానీ ప్రింట్ అవుతారు. ఐ థింక్ అది సెంటెన్స్ ఫామ్ చేయి. ఐ డోంట్ వాంట్ లైక్ తెలుగులో అయినా పర్లేదు, సెంటెన్స్ ఫామ్ చేయి. నీకేం కావాలి? నీకు అందుకే చెప్పింది క్వశ్చనింగ్ అడిగేది అర్థం కావాలా. సో నువ్వే క్వశ్చన్ రీఫ్రేస్ చేయగలిగితే రేపొద్దు నేను ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏం షో చేయమంటున్నాము? నేమ్ ఆఫ్ నేను కంట్రీ, నెక్స్ట్ ఏమి? సేమ్ అదే కదా. ఇందాక ఏం చెప్పినారు మీరు? బిలాంగ్స్ టు Asian continent ఏషియన్ కాంటినెంట్ and or ఆర్ population greater than పాపులేషన్ ఆఫ్ అంతే కదా. దానికి ఎందుకు నోట్లో నుంచి మాట్లాడాలా? గ్రేటర్ దాన్ అండి. సో నువ్వు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి మీ సెంటెన్స్ ఫార్మేషన్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. అది ముందు వచ్చేది వెనక వచ్చేది ముందు వర్డింగ్ చేంజ్ అవుతుంది తప్ప ద ఓవరాల్ మీనింగ్ సేమ్. నువ్వు ఏం క్వరీ రాస్తావో అదే సెంటెన్స్ ఉంటుంది. జస్ట్ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ అంతే. కండిషన్స్ ఏమున్నాయి, ఏ కాలం నేను రెఫరెన్స్ చేస్తున్నాడు అని జస్ట్ మనకు ఆ కొంచెం చిన్న లాజిక్ అర్థమైపోతే మీరు రాసేస్తారు. సో ఇప్పుడు ఏమన్నారు మీరు? ఇది కావాలన్నారు. లెట్ మీ కట్ చేసేదని. సో ఇక్కడ ఇది ఏషియన్ కంట్రీనే. అర్జెంటీనా ఏషియన్ కంట్రీనా? ఇది అమెరికన్ కంట్రీ అనమాట. అమెరికన్ కంట్రీ అయినా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది డిస్ప్లే అయింది మనకి. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ భూటాన్ ఉంది కదా, ఇది భూటాన్ ఉంది చూసావా. భూటాన్ అనేది ఏంది? ఏషియన్ కాంటినెంట్. బట్ పాపులేషన్ ఏమి? దీనికన్నా చిన్నది. అంటే సో దీంట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఆ రోజు మనకి డిస్ప్లే అయిపోతాయి అనమాట. సో ఇది ఒక 1 కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. సో దానికోసమని మనం అండ్ ఆర్ వాడతాం. దీనిలో కాంబినేషన్ ఆఫ్ రోస్ వచ్చేటప్పుడు అండ్ కానీ ఆర్ కానీ వస్తాయి. సేమ్ లైక్ ఇవి బేస్ అనమాట ఇది. ఓకే.
ఇవి సేమ్ ఉంటుంది. ఇది ఎక్కడ చేంజ్ కాదు. ఇది సింగిల్ రోకి అప్లై అయ్యేటివి. ఇప్పుడు ఇక్కడ మనం 2 రోస్ యూస్ చేసాం కదా, ఇక్కడ 2 రోస్ యూస్ చేసాం కదా, ఇక్కడ 2 కాలమ్స్ యూస్ చేసాం కదా, ఈ కాలంకి సేమ్ స్టిల్ అవన్నీ అప్లై అవుతాయి. ఏంటివి? డైరెక్ట్ ఈక్వల్ టు కానీ, ఇన్ కానీ, బిట్వీన్ కానీ ఎవ్రీథింగ్ అప్లై అవుతాయి అన్నమాట. దీనికి ఎవ్రీథింగ్ అప్లై అవుతాయి. ఈ రెండింటిని నువ్వు మర్చ్ చేయాలన్నప్పుడు, అంటే రెండు కలిపి వాడాలన్నప్పుడు నీకు ఇవి హెల్ప్ అవుతాయి. ఏంటివి? అండ్ కానీ, ఆర్ కానీ అనమాట. ఇక్కడేమిది? మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ సింగిల్ రో కండిషన్స్ అనొచ్చు, వేర్ అనొచ్చు అంతే. లేకపోతే మర్జింగ్ ద కండిషన్స్ అని పెడదాం. ఏమేమి వస్తాయి దీంట్లో మధ్యలో? అండ్ ఆర్ అండ్ అంటే సింపుల్గా బోత్ సాటిస్ఫై కావాలన్నమాట. బోత్ షుడ్, రెండు ట్రూ అయినప్పుడే అది వర్క్ అవుతుంది. ఇంకొకటి ఆర్, ఎయిదర్ వన్ ట్రూ అయినా కానీ ఐదర్ ఆర్ అంతే. ఇది లేకపోతే అది అనేసి ఏదో ఒకటి ఎనీ వన్ అని పెడతాను. ఎనీ వన్ షుడ్ టు దెన్ ఇట్ రిటర్న్ ద వాల్యూస్. ఇప్పుడే మీకు ఇది కాలం ఫిల్టర్, రో ఫిల్టరు, సింగిల్ కాలం రో ఫిల్టర్స్ వచ్చినాయి. నీకు మర్జింగ్ ద కండిషన్స్ అనమాట. ఎలా కండిషన్స్ మర్జ్ చేస్తామని క్లియర్గా అర్థమైంది. సో రేపు మీరు దీనిపైన ప్రాక్టీస్ చేయాలి. లెట్ మీ ఇంకో ట్రై చేద్దాం. మీకు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇది ఇచ్చినారు చూడు. లిస్ట్ ఆఫ్ ద నేమ్స్ అండ్ కాంటినెంట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ అ కాంటినెంట్ కంటైనింగ్ ఐదర్ the list of name and continents of countries in continents containing either Australia or Argentina or Australia. ఇన్నర్ అని చెప్పాడు. ఇక్కడ నాకు తెలిసి ఏం లేవు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అండ్ కానీ ఆర్ కానీ చాలా దొరుకుతాయి నీకు దానిపైన. ఓకేనా? ఇది క్వశ్చన్ తెస్తానా? లేదు, ఓకే మ్యామ్. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో యూస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడు కానీ 2-3 కాలమ్స్ని బేస్ చేసుకొని నీకు రిజల్ట్స్ వస్తాయి. సింగిల్ కాలమ్ని బేస్ చేసుకుని దానికన్నా కానీ. సో యూ హ్యావ్ టు నో దిస్. నెక్స్ట్ ఇది అయిపోతే మనకి ఇంకొకటి ఉంది. నాకు ఇదే సినారియోలో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి దానికి. నాకు ఎలా కావాలంటే ఒక కాంటినెంట్లో ఉన్న ఎన్ని కంట్రీస్ ఉన్నాయని కావాలి. సో హౌ మెనీ కంట్రీస్ అనుకో. హౌ మెనీ కంట్రీస్ ఇన్ ఏషియన్ కాంటినెంట్ అంట. దీన్ని ఎలా చేస్తారు? ఏషియన్ కాంటినెంట్లో నాకు ఎన్ని కంట్రీస్ ఉన్నాయో డిస్ప్లే చేయమంటున్నా. సెలెక్ట్ డిస్ప్లే చేయమంటున్నాను. ఏమొస్తుంది? సెలెక్ట్ వస్తుంది. సెలెక్ట్ కౌంట్ 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 ఫ్రమ్ వరల్డ్.
నెక్స్ట్ టైం చేస్తారా? నెక్స్ట్ countries equals to Asia. Where country equals to Asia. వేర్ Country equals to కాంటినెంట్. Continent continent. Country. equals to Continent. Asia. ఓకే, చూస్తాం ఏమొస్తుంది. 47 వచ్చింది అనుకో. ఇప్పుడు నాకు దీంతో పాటు Okay. కాంటినెంట్ నేమ్ కూడా కావాలి. Select count and Select name. the names, comma. నేమ్స్ కామా, నేమ్స్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు నా కాంటినెంట్ కామా కాంటినెంట్ కౌంట్ కావాలా అంట నేను. అప్పుడు ఎలా చేస్తారు? నాకు ఇక్కడ ఉన్న ఈచ్ ఆఫ్ కాంటినెంట్లో ఐ వాంట్ టు నో లైక్ ఈచ్ కాంటినెంట్ హ్యావింగ్ ద లైక్ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను. డిస్ప్లే నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ఈచ్ కాంటినెంట్ అన్న. ఇప్పుడు ఎలా చేస్తారు దీన్ని? చెప్పండి. సో ఇక్కడ నీకు ఇక్కడ ఏం హెల్ప్ అవుతుందంటే గ్రూప్ బై అని వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు గ్రూపింగ్ చేస్తున్నాం కదా. దేంతో గ్రూపింగ్ చేస్తున్నాము? కాంటినెంట్స్ గ్రూపింగ్ చేస్తున్నాం. Continent. ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు మీకు ఇందాక ఏమైంది, నేను ఒకటే కంట్రీని అడిగినప్పుడు స్పెసిఫిక్గా వేర్ కాలం ఈక్వల్ టు అని పర్టికులర్ కంట్రీ నేమ్ పెట్టేస్తే వర్క్ అయిపోయింది మీకు. కానీ నాకు ఇప్పుడు ఈచ్ కాంటినెంట్ అన్నా. ఈచ్ కాంటినెంట్ అనేసరికి మీరు ఖచ్చితంగా గ్రూప్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కదానికి మీరు రాసేదానికి లేదు కదా, కాంటినెంట్ ఈక్వల్ టు ఏషియా, కాంటినెంట్ ఈక్వల్ టు యూరోప్ అనేసి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే గ్రూప్ బై చేయాల్సి వస్తుంది. ఇట్స్ క్లియర్ కదా మనకి. వాడు ఏమంటాడు, ఈచ్ కాంటినెంట్ అన్నప్పుడు గ్రూప్ అనమాట. ఈచ్ అనేవాడు అన్నాడు ప్రతి ఒక్కటి అనేసి. ప్రతి ఒక్కటి అనేటప్పుడు గ్రూప్ బై వాడాల్సి వస్తుంది మీకు. అర్థమైందా? మీకు ఎప్పుడన్నా కానీ ఇలాంటివి వస్తే ఈచ్ కాంటినెంట్ కానీ ఎవ్రీ కాంటినెంట్ అనేసి కానీ ఇట్లా ప్రతి ఒక్క అనే మీనింగ్ వచ్చే ఏ వర్డ్ యూస్ చేసినా కానీ యూ హ్యావ్ టు యూజ్ అ గ్రూప్ బై అనేసి. ఇక్కడ చూడు మళ్ళీ వేర్ కండిషన్ కానీ రాదు. రావచ్చు బట్ ఇక్కడ మనకు అవసరం లేదు అది. గ్రూప్ బై కాంటినెంట్ అంతే. ఇప్పుడు చూడు ఇక్కడ ఈచ్ కాంటినెంట్ వచ్చింది, దాని కౌంట్ వచ్చింది. ఇలాగ ఎప్పుడన్నా కానీ ఈచ్ అనేది కానీ ఎవ్రీ అనే కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినాయంటే సో దేర్ ఆర్ ఆస్కింగ్ యూ టు గ్రూప్ బై అనేసి అంతే. ఒకసారి డైరెక్ట్ గ్రూప్ బై అని కానీ అడుగుతారు. ఇప్పుడు ఏం అడుగుతారంటే ద యావరేజ్ పాపులేషన్ బై కాంటినెంట్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? కౌంట్ ప్లేస్లో యావరేజ్. ఎగ్జాక్ట్గా కౌంట్ బదులు యావరేజ్ యావరేజ్ సమ్ము ఇలా ఏమన్నా కానీ బై ఈచ్ కాంటినెంట్ కానీ ఇట్లా బేసిక్గా ఇలా గ్రూపింగ్ ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయన్నమాట. ఈచ్ కాంటినెంట్లో ఉన్న ఇది ఓకే, ఇది యావరేజ్లో మనం ఇక్కడ ఇది ఇవ్వాలా, ఏరియా ఇస్తాము. ఏరియా ఈచ్ కాంటినెంట్కి యావరేజ్ ఏరియా ఇలా వస్తుంది అనమాట. నీకు ఎవ్రీ కాంటినెంట్కి కానీ ఈచ్ అని మెయిన్ వస్తుంది. మీకు ఇలాంటి సినారీ వచ్చినప్పుడు ఈచ్ అని ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉన్న యావరేజ్ కానీ సమ్ కానీ అడిగేటప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ గ్రూప్ బై. అగ్రిగేషన్ అడిగేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద అగ్రిగేషన్స్ టైంలో నువ్వు గ్రూప్ బై వాడాల్సి వస్తుంది.
ఎప్పుడైనా గ్రూపింగ్ ద రోస్ క్లియర్గా ఏమంటే నువ్వు గ్రూప్ చేస్తున్నావు ఈ రోస్ అన్నిటిని దేని బేస్ చేసుకొని గ్రూప్ చేస్తున్నావో ఆ కాంటినెంట్ నేమ్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని గ్రూప్ చేస్తున్నావు. ఇది అర్థమైందా? ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థం కాకపోతే ఇప్పుడు అర్థమైంది. బేసిక్గా వచ్చేటప్పుడు అంటే ఈచ్ కానీ ఎవ్రీ అనేటప్పుడు కానీ వస్తుంది ఈ సినారీ. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా వాడు స్పెసిఫై చేయలేదు చూడు, నా కాంటినెంట్ ఈ కాంటినెంట్ ఆ కాంటినెంట్ ఇది అది ప్లస్ ఇక్కడ ఎక్కడ కానీ కండిషనే లేదు. క్లియర్గా ఒకటే కండిషన్ ఉంది ఇక్కడ, డిస్ప్లే నెంబర్ ఆఫ్ కాంటినెంట్స్ ఇన్ ఈచ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ కదా, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ఈచ్ కాంటినెంట్. ఇక్కడ కండిషన్ కూడా వెరీ క్లియర్ అనమాట, ఈచ్ కాంటినెంట్లోనూ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేసి. సో ఇలాంటి కేసులో గ్రూప్ బై వాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వన్ కైండ్ ఆఫ్ సినారియోస్ అనమాట. గ్రూప్ బై అయినప్పుడు ఎప్పుడంటే గ్రూపింగ్ ది రోస్, సింపుల్గా మీరు రోస్ని గ్రూప్ చేసేటప్పుడు గ్రూప్ బై యూస్ చేస్తారు. మీకు సింపుల్గా అర్థమయ్యి చెప్పాలంటే ఈచ్ కానీ ఎవ్రీ కానీ అలా వచ్చినప్పుడు మీరు గ్రూప్ బై యూస్ చేయాల్సి వస్తుంది. సింటాక్స్ వచ్చి ఇది వస్తుంది. మెయిన్ అగ్రిగేషన్స్ యూజ్ చేయాలన్నా కానీ ఇదే ఇస్తుంది మనకి. గ్రూప్ ద రోస్ కానీ అగ్రిగేషన్స్ కానీ, అగ్రిగేషన్స్ అంటే తెలుసు కదా, కూడేది తీసేసేది, మెయిన్ యావరేజ్ సమ్ము కౌంట్ ఇలా వచ్చేటప్పుడు వస్తుంది అనమాట. ఎవరైనా కానీ కౌంట్ అడిగినారన్నా కానీ మోస్ట్లీ ఇదే యూస్ చేస్తారు మీరు, కౌంట్ కానీ యావరేజ్ కానీ సమ్ కానీ. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటివి ఇంటర్వ్యూలోనే ఎక్కడన్నా? ఓకే, ఇది బేసిక్గా గ్రూప్ బై. సో నీకు ఇప్పటికీ మీరు మోస్ట్ ఆఫ్ ద సెలెక్ట్ సంబంధించిన క్వరీస్ కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు చూడు వీడు ఇంకా ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశాడు. సేమ్ ఇదే అనమాట. దీన్ని చెప్పండి ఏం రాసిన, షో ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఈచ్ కంట్రీ. ఏం రాస్తారు క్వరీ దీనికి? సెలెక్ట్ సమ్ ఫ్రమ్ వరల్డ్ సమ్ వర్డ్ కరెక్టేనా కొరే? కరెక్టేనా శ్రవణ? I think yes. Select some population world some టోటల్ సో అప్పుడు ఏమొస్తుంది? పాపులేషన్ వస్తుందా? ఓకే, ఇంకా population from world అంతే. ఇది కరెక్ట్ సెంటర్. ఎన్ని మిస్టేక్లు చేసినా చూడండి. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇది చెప్పండి. List all the contents. List one. లిస్ట్ ఆఫ్ కాంటినెంట్స్. List. లిస్ట్ ఆల్ ద కాంటినెంట్స్ అంటాను అదే. Select ఓకే, లిస్ట్ అనే రాస్తాం. లిస్ట్ మళ్ళా కాంటినెంట్స్ అనేది ఫ్రమ్ వరల్డ్. కాంటినెంట్ లిస్ట్ List ఫ్రమ్ ఏం- వరల్డ్. లిస్ట్ ఏమైనా కీవర్డ్ ఉందేమే? లేదు. మళ్ళీ లిస్ట్ అంటానవే. కాంటినెంట్ ఫ్రమ్ వరల్డ్. ఏమొస్తుంది దీనికి? ఎన్ని కాంటినెంట్స్ ఉంటే అన్ని కాంటినెంట్స్ లిస్ట్. యూనిక్గా వస్తుందా? ఇక్కడ ఏమంటున్నాడు? జస్ట్ వన్ ఈచ్ అంటున్నాడు.
నాకు ఒక్కటే కావాలా అంటున్నాడు. ఇదేమొస్తుంది? ఆఫ్రికా ఆఫ్రికా 10 సార్లు వచ్చింది. ఇప్పుడు ఒకటి రావాలంటే ఏం చేయాలా? కాంటినెంట్ ఆఫ్టర్ ఈచ్ రాయాలా? సెలెక్ట్ కాంటినెంట్ ఈచ్ ఫ్రమ్ వరల్డ్. ఈచ్ అనే క్వరీ ఉందా? కీవర్డ్ ఉందా? సింటాక్స్ కూడా అసలు ఈ రాసినావంటే అది కాలం నేమ్ అని దాని మోస్ట్లీ కాలం నేమ్ కానీ కీవర్డ్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అనేది కాలం నేమ్ కాదు, అలా అని చెప్పి కీవర్డ్ కూడా కాదు. ఎలా చెప్పాను నేను ఇందాక మీకు? గ్రూప్ బై చెప్పారు. గ్రూప్ బై పెడితే ఏం చేసేదని చెప్పు. గ్రూప్ బై దేన్ని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలా? కాంటినెంట్, ఆల్ కాంటినెంట్, గ్రూప్ బై కాంటినెంట్. ఇప్పుడు ఏమొస్తుంది? నువ్వు గ్రూప్ బై చేసినావు కాబట్టి ఇక్కడ గ్రూప్ అయిన యూనిక్ వాల్యూస్ వస్తాయన్నమాట. అర్థమవుతుందా? అర్థమైందా లేదు ఇది మీకు చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏది? ఇప్పుడు చెప్పింది. ఇందాక గ్రూప్ బై అంటే వచ్చు అంటే గ్రూప్ బై అనేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఏ కాలం అయితే ఇస్తావో కాలం నేమో దాన్ని గ్రూప్ చేసి పెట్టుకుంటుంది. సో అంటే ఈ టేబుల్లో గ్రూప్ బై కాంటినెంట్ అనేటప్పుడు ఈ ఏ ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ అన్ని ఒక గ్రూప్ చేసి పెట్టుకుంటుంది. దాని నేమ్ అనేది ఆఫ్రికా. సేమ్ సేమ్ లైక్ దీనికి ఏషియా అనేసి ఇలాగ అన్ని రోజుని గ్రూప్ చేసుకుంటుంది దీనికి మ్యాచ్ అయ్యే వాల్యూ. ఆ తర్వాత నువ్వు ఓన్లీ కాంటినెంట్ డిస్ప్లే చేయాలా లేకపోతే ఇంకా ఏమైనా అడిషనల్గా కావాలా నీకు అనేది నువ్వు ఆ తర్వాత డిసైడ్ చేస్తావు. ఇప్పుడు ఏం చేస్తాను నేను సమ్ ఆఫ్ పాపులేషన్ అంట. ఇది ఎక్స్ట్రా కండిషన్. బేసిక్గా దేని బేస్ చేసుకొని గ్రూప్ అయి ఉంటుంది? కాంటినెంట్ బేస్ చేసుకొని గ్రూప్ అయి ఉంటుంది. ఈచ్ యూనిక్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఎవ్రీ వాల్యూ యూనిక్ వాల్యూ. ఇక్కడ గ్రూప్ అయ్యేటప్పుడు యూనిక్ వాల్యూస్తోనే గ్రూప్ అవుతుంది అది. అర్థమైందా? ఓకే. సో అందుకే మీకు ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి వచ్చినాయి. సారీ, ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్కటి వచ్చింది. ఎందుకంటే కాంటినెంట్ వాల్యూస్ ఒకసారి గ్రూప్ అయితే మళ్ళీ 5 వాల్యూస్ ఇంకో చోట యూస్ చేయాలన్నమాట. యూనిక్గా గ్రూప్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ కావాలంటే లిస్ట్ ఆఫ్ సెలెక్ట్ తర్వాత స్టార్ పెట్టొచ్చుగా ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ కాంటినెంట్. స్టార్ పెడితే ఏమొస్తుంది చెప్పండి? ఆల్ కదా, అక్కడ క్వశ్చన్ లో లిస్ట్ ఆఫ్ ఆల్ ది కాంటినెంట్స్ అని మెన్షన్ చేశారు కదా. ఏమొచ్చింది ఇక్కడ? నువ్వు ఇక్కడ స్టార్ పెట్టినావంటే దాని మీనింగ్ ఏమని? ఆల్ కాలమ్స్ డిస్ప్లే చేయనేసి. ఇక్కడ బేసిక్గా మీరు ఇక్కడ చూస్తే సెలెక్ట్ ఆల్ స్టార్ పెడితే ఏమని? ఆల్ కాలమ్స్ని డిస్ప్లే చేయమని కదా. ఆల్ కాలమ్స్ ఆల్ రోస్. నో, ఆల్ రోస్ కాదు. ఆల్ కాలమ్స్ని డిస్ప్లే చేయమని వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆల్ కాలమ్స్ ఎందుకు డిస్ప్లే చేయలేదంటే గ్రూప్ బై అనేది ఆల్రెడీ గ్రూప్ చేసి పెట్టేసింది రోస్ అన్నిటిని. సో దాన్ని అన్గ్రూప్ చేసేది చాలా కష్టం అవుతుంది. అది కష్టం కదా, అది ఇట్స్ బైపాసింగ్ అనమాట. సో మీకు మోస్ట్లీ నీకు బేస్డ్ ఆన్ కాలం నేమ్సే పోతావు నువ్వు. ఈవెన్ నీకు స్టార్ అలో చేయలేదు కదా, నీకు యూ వాంట్ టు డిస్ప్లే ఎవ్రీథింగ్ అనేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడు ఎందుకు స్టార్ అలో చేయలేదంటే ఈ టేబుల్లో దేర్ ఈజ్ అ ఫ్యూ కాలమ్స్ యాజ్ అ యూనిక్ కాలమ్స్. ఇక్కడ చేస్తే దీంట్లో మనకి అదొక్కటే కాదు ఉండేది, దేర్ ఇస్ అ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ దీంట్లో ఏదైనా ఒక యూనిక్ కాలం ఉండింది అనుకో, అంటే ఆ వాల్యూస్ అనేది యూనిక్గా ఉంటాయి అన్నిట్లోన. సో అప్పుడు గ్రూప్ చేసేది ఏమంటే ఆ వాల్యూస్ని గ్రూప్ చేయలేదు అది. దానికోసం స్టార్ అలో చేయలేదు. సో మీకు అప్లై చేసేటప్పుడు వెరీ క్లియర్గా ఉండాలి మీరు. ఇక్కడ రీడ్ చేసేటప్పుడు కూడా గ్రూప్ అయి చేసినప్పుడు. అర్థం కాలేదా?
వస్తుంది. సో ఇక్కడ గ్రూప్ అయిపోయేటప్పుడు వెరీ క్లియర్గా ఉండాలి. మీరు ఇక్కడ గ్రూప్ బై కాలమ్స్ని యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. బట్ మీకు అన్ని ఇక్కడ యాక్షన్ చేసే పర్ఫార్మ్స్ అన్ని దీని బేస్ చేసుకుని జరుగుతాయి. వెరీ క్లియర్. అది కాకుండా మీరు ఏదన్నా కానీ యూనిక్ కాలం నేమ్ ఇచ్చారంటే ఇట్ విల్ త్రో ఎర్రర్ అనమాట. బేసికల్గా ఐడి ఇవి ఉంటాయి కదా, మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఐడీస్ అనేది యూనిక్ వాల్యూస్ అనమాట. అది కానీ ఇక్కడ రాశారంటే ఇట్ విల్ త్రో ద ఎర్రర్, ఎందుకంటే అది గ్రూప్ బైలో పార్టిసిపేట్ చేయదు కాబట్టి. సో అది ఒకటి మీరు క్లియర్గా చూసుకోవాలంతే గ్రూప్ బై చేసినప్పుడు. నైస్ క్వశ్చన్. ఎనీ అదర్? ఓకే, ఇది ఇంకా ఉన్నట్లున్నాయి. లెట్స్ గో హియర్. దీనికి చెప్పండి ఏమొస్తుంది. లాస్ట్ గ్రూప్ బై, నెక్స్ట్ విల్ మూవ్ టు ద అనదర్ కాన్సెప్ట్. Distinct values are shown of the column in the group by. This example show the continent hosting the Olympics with count of the number of games held. ఇక్కడ 3 టేబుల్స్ ఉన్నాయి గేమ్స్ అనేసి. ఇయర్ ఉంది, సిటీ ఉంది, కాంటినెంట్ ఉంది. వాడు ఏం చెప్తున్నాడు? షో ద కాంటినెంట్ హోస్టింగ్ ద ఒలింపిక్స్ విత్ కౌంట్ ఆఫ్ Count of the ది number of నెంబర్ ఆఫ్ గేమ్స్ హోల్డ్. అంటే క్వశ్చన్ అర్థమైందా? షో అంటాడు. షో అంటే ఏం రాయమని చెప్పినాను? సెలెక్ట్. selector. టేబుల్ ఏంటి? ఫ్రమ్ గేమ్స్. గేమ్స్. కాలం ఏం చెప్పాలి ఇక్కడ? Count. కౌంట్. ఓకే, కౌంట్. మళ్ళా అంతేనా? దీని లోపల ఎందుకు ఏం రాయలేదు? ఎందుకని? ఏం కండిషన్ ఏడా? Number of కౌంట్ ఆఫ్ games. నెంబర్ ఆఫ్ గేమ్స్. ఎన్ని games ఎన్ని conduct గేమ్స్ చేశారు? కండక్ట్ చేశారనే కదా. అవును. సో Select ఇక్కడ count or from games. ఇక్కడ గేమ్స్ అనే పర్టికులర్ కాలం లేదు. అంటే దట్స్ మీన్స్ వాడు ఏం చెప్తున్నాడు అంటే స్టార్ పెట్టుకోమనేసి. మళ్ళీ గ్రూప్ బై కాలం ఏమొస్తుంది ఇక్కడ? Group by Olympics అనే. చదవండి, ఆ సెంటెన్స్ లోనే ఉంటుంది. చదవండి, ఆ సెంటెన్స్ లోనే ఉంటుంది Continents. కదా. కాంటినెంట్స్ అని ఎలా చెప్తాను?